మిత్రులారా, భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. దయచేసి చివరిదాకా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరు, ఈ మూడు మర్చిపోబాకండి. ఏపీలో వర్షాలు తగ్గిపోయినాయి. ఎవరండి చెప్పినాయి వర్షాలు తగ్గిపోయినాయి అని? అక్కడక్కడ పడుతూనే ఉన్నాయి. పోతే ఇదంతా పక్కన పెట్టేద్దాం. మన కోనసీమ వెళ్ళండి, ఎటు మన రాజమండ్రి, గోదావరి ఆ ఏరియాలో కొన్ని వేల ఎకరాలు నీట మునిగిపోయి తమలపాకు తోటలు అయితే అసలు ఎందుకు పనికిరాని పోయింది. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో నీళ్లు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ మరి నీళ్లు కాదా? అసలు ముందస్తుగా విషయం తెలియజేయాలి. తుఫాన్ వస్తుంది, మీరు దూరంగా ఉండండి, దానికి సముద్రంలోకి వేటకెళ్ళబాకండి, లేకపోతే సంబంధించిన ప్రదేశాల్లోకి వెళ్ళి మేము కేటాయించిన ప్రదేశాల్లోకి వెళ్ళి మీరు ఆ ప్రదేశంలో సురక్షితంగా ఉండండి, మీకు ఫుడ్, బెడ్, రైసు వగైరాలు అన్నీ అక్కడ కేటాయిస్తాం అని చెప్పాలి. అయితే ప్రభుత్వం ముందస్తు సూచనలు చెప్పలేదంటున్నారు. ఇది అంతా అబద్ధం. ప్రభుత్వం ముందే అనౌన్స్ చేసింది, కానీ రాదు, అంత చేతకు రాదు అని జనాలు పట్టించుకోవాలి. ఒకరోజు చీత్తే ఊడిపోయే ముక్కుని ఒకరోజు అయితే చీత్తే ఊడిపోదని రోజు వర్షాలు పడుతుంటే పనులు మానేసుకొని తిండి మానేసుకొని ఎవడు ఉంటాడండి? మీరు చెప్పండి, మీరైతే ఉంటారా? కాదు కదా. ఒక అబద్ధం చెబితే ప్రాణం పోద్ది అనుకుని చెప్పడం మానేస్తారు, కానీ నిత్యం అబద్ధాలే చెబుతుంటాం. మీ అబద్ధాలతోనే బతికేస్తున్నారు. ఇంకా మీరు అబద్ధం చెప్పకపోతే ఏం చెబుతారు? నిజం ఎక్కడ చెబుతారు? నిజం చేతి మీ ప్రాణం ఎక్కడ దొక్కుద్ది, నిలబడుద్ది. కాబట్టి ఆయన్ని మర్చిపోండి. ప్రభుత్వం చెప్పింది మీరు వినలేదు. సురక్షిత ప్రాంతానికి మీరు ఇప్పటికైనా వెళ్ళండి. అయితే ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో వాటరు పుష్కలంగా ఉన్నది. నారుమడులు హ్యాపీగా వేసేస్తున్నారు. నారుమళ్ళు వేసేసి రైతులంతా సుభిక్షంగా పంట పండుతుంది అని ముందుకెళ్తున్నారు. సరే, ఇది పక్కన పెడదాం. మిత్రులారా, ఇంకో చిన్న సర్కస్ లేదా ఇంకొన్న జోకో. కొంతమంది మహామేధావులు నడి రోడ్డు మీద నారుమళ్ళు వేస్తున్నారు. ఏంట్రా నడి రోడ్డు మీద నారుమళ్ళు వేయడం ఏంటి? అయ్యో ఇదేంటి కొత్త విషయం, మేము ఎప్పుడు వినలేదే, అయ్యయ్యో అనుకుంటారు అని రకరకాల భంగిమల్లో మీ ఫేస్ను మార్చేస్తున్నారు. ఇదేం కాదండి. రోడ్ల మీద గత ప్రభుత్వం చేసిన బురద రోడ్లు మీద ఉన్న బెజ్జాలకి ఆ రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చి రోడ్లను పోడ్చలేదు కాబట్టి రోడ్లను నిరసనగా నాట్లు వేసి వరి నాట్లు వేయటానికి వీలుగా ఉన్నది. అంత బురదగా ఉంది అని చెప్పి ఇది కూడా మనవాళ్ళు అలవాటే కదా, జోక్ చేయడం, ట్రైల్ వేయడం, షో చేయడం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రోడ్ల మీద నాట్లు వేయొద్దు. మీరు మీ పంట పొలాలు నాట్లు వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైకు ఎన్నో మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.